దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. మొదలు పెట్టండి. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సో గాయ్స్, ఆల్మోస్ట్ అరకులో అయితే లొకేషన్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. లాస్ట్ ఈరోజు వరకు స్టే అయితే వేస్తున్నాము. అయిపోయి ఇక్కడ స్టే చేసినాము. టెంట్ తీసుకున్నాం. ఇక్కడ టెంట్ తీసుకున్నాం. టెంట్ అయితే బాగానే ఉంది, మంచిగా ఉంది. టెంట్ అయితే బాగానే ఉంది. 4 numbers అని చెప్పిండు. మేము ఇద్దరం ఉన్నాము. అట్లా మంచిగా ఉంది. టెంట్ అయితే బాగానే పెద్దగానే ఉంది. మనం చూసి ఏమో అనుకోని 1000 రూపీస్ చెప్పిండు. మనం ఎట్లా ఉంటాం, గ్యాప్లో సెటిల్మెంట్ చేసేసినాం 500కి. అట్లా ఉంటుంది. మనం ఏడికైనా సెటిల్మెంట్ చేసేయాలి. లో బడ్జెట్లో ట్రిప్ కంప్లీట్ చేయాలి. అయితే మంచిగా ఉంది. ప్లేస్ కూడా మంచిగా ఉంది గాయ్స్. ప్లేస్ ఇక చూడండి, మస్తు ఉంది. స్టే అయితే లొకేషన్ మంచిగా ఉంది. ఇక్కడ మంచిగా ఫ్రీడమ్ ఉండడానికి, బయట ఎవరిది ఇబ్బంది ఉండదు, ఎవరి డిస్టర్బ్ ఉండదు మనకి. మంచిగా పాటలు The next day. అబ్బా ఏం మంచి పడుతుంది బయట. అయితే చూడు 7:30 అవుతుంది, 7 అవుతుంది, ఇంకా మంచి పడుతూ ఉంది. సో గాయ్స్, ఫైనల్లీ అయితే మడగడ వ్యూ పాయింట్స్ అయితే వచ్చినాం. ఇప్పుడే ఎడ్డింగ్ అప్పుడు ఎప్పుడు వాయిస్ అది అవన్నీ మాట్లాడొద్దు. హలో ఫ్రెండ్స్, అయితే మా మా వాళ్ళు కూడా వచ్చారు. మా వాళ్ళ వల్ల ఈరోజు అయితే మొత్తం టైం వేస్ట్ అయిపోయింది. అయితే మా బావ వచ్చింది మొత్తం అయితే వ్యూ ఇట్లుంది. పోతారు మీరు 300కి అయిపోయింది మాది. ఒక రోజు టైము ఏం జరిగినా ఉన్నాయన్న అయిపోయినాయి మా ఆల్రెడీ జరిగినాయి. మరి ఈరోజు వైజాగ్ బీచ్, ఆర్కే బీచ్ వెళ్ళిపోతుంది. మేము మీ వల్ల ఎంతో టైం వేస్ట్ అయిపోయింది. కింద పడితే ఏమవుతావు విష్ణు? చెప్పులు జారుతాయి. మీ మొత్తం గుట్టలు ఎక్కిస్తారు.
అరే నువ్వు బ్యాగ్ లో పెట్టావురా సైడ్ పాకెట్ లో నా బ్యాగ్ లో రాళ్ళు కూడా వేరన్నా ఎక్కువ బ్రో ఎటు ఇటా ఇటా ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తాం ఇంకా పైనకి వచ్చినాం గైస్ చూడండి మంచిగానే వచ్చింది మీకోసం ఫైనల్ అయితే ఇక్కడికి వచ్చినాం గైస్ పాకు కూడా తీసుకుండు అని వీడియోది అలాగే చెప్పు ఇట్లా జాగ్రత్తనే అయిపోయి బట్టలు దివురా ఇష్టం ఇట్లా ఇలాంటివి ఉంటేనే మళ్ళా మజా వచ్చేది మా వాళ్ళు చేపలు పడతారు మీకు చూపెడతాయి చూడండి ఎలా పడుతున్నారు మా వాళ్ళు చేపలు చూసుకోరు మీరు కూడా చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఎంత టాస్క్ ఉందో మొత్తం గుట్టలు ఎక్కి అదంతా దిగడానికి ఎక్కడానికి చాలా కష్టం ఉంది అంత టాస్క్ అనిపించింది వెళ్ళేటప్పుడు అయితే ఇంకా డేంజర్ ఉంది ఆ గుట్టలు ఎక్కి అన్నీ రౌతులు ఎక్కుకుంటా చలో టాస్క్ అయిపోయింది దమ్ అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా సర్లేండి ఎమోషనల్ ఎక్కువ మాట్లాడాను జాగ్రత్త తినోడు జల్దీ తినోడు ఆకలి అవుతుంది అని చెప్పి తినడానికి ఇప్పుడు దొరికొచ్చాను 2 అవుతుంది టైం ఇప్పుడు తినిపిస్తారు పొద్దున టిఫిన్ కూడా వేయలేదు కాఫీ కూడా తాగినయా కాఫీ తాగిపోతున్నాడు మళ్ళా నిన్న పెట్టారు ఇద్దరు వీడు పోయి మంచిగా కాఫీ తాగి వచ్చారు ఇద్దరు పోయి బండి స్పీడ్లో వస్తే నా ప్యాంట్ అయిపోయింది అంత లేదు మీకోసం మేము ఒక డే వేస్ట్ మాకు
15 minutes later. సో గాయస్ మళ్ళీ అయితే వనజంగ్ వచ్చినాము. వీళ్ళు ఇద్దరి కోసం అయితే వీళ్ళు మళ్ళీ వచ్చారు. మేము చూసినాక మళ్ళీ అంత దూరం అరకు నుంచి మళ్ళీ రిటర్న్ వనజంగ్ వచ్చినాము వీళ్ళిద్దరి కోసము. లేకపోతే ఈ టైం లోపు వైజాగ్ బీచ్లు ఉంటుంటాయి, మంచిగా ఎంజాయ్ చేస్తుంటాయి. మళ్ళీ వనజంగ్ వచ్చినాము. వచ్చినందుకు ఇప్పుడు ఎంత అవుతుంది, 3:30 అవుతుంది. చలి పెడుతుందంట వీళ్ళకైతే. 3:30కే చలి పెడుతుందని మంట పెట్టుకోరు, మంట కూర్చోరు. ఏంది అది అంత మొద్దు ఎంత వేడి వస్తుందా? నాకే వేడి వస్తుంది. మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. The next day. సో గాయస్ ఇప్పుడైతే రూమ్ కాడ నుంచి వెళ్తున్నాము. వనజంగ్ నుంచి మా అన్న అయిపోయినాయి. ఇప్పుడైతే వైజాగ్ బీచ్ అయితే వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాము. బీచ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యి మధ్యలో బండ్లో కూడా పెట్రోల్ పోసుకొని టిఫిన్ చేసి చక్క వైజాగ్ బీచ్ అన్న అంటే 2 ఒకదాన్ని కొద్దిగా చెప్పినట్టు. ఇప్పుడైతే చక్కగా వైజాగ్ అందరం తిరుచున్నాం పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్ ఏం లేదు, పైన కొట్టుకుంటాను. ఫుల్ ట్యాంక్ చేసుకొని 2 బండ్లు వెళ్ళిపోదాం సీదా. అరే మన హైదరాబాద్లో 300 200 వస్తుంది హెల్మెట్. అది మన తన హెల్మెట్ అయితే వాడేసారు గాయ. అలాగే సిగ్గు అవుతుందంట పెట్టుకొని. హెల్మెట్ పెట్టుకొని కూడా సిగ్గు పడతాయి. ఎట్లా గాయ చెప్పండి మీరు. నడు ఎక్కువ హెల్మెట్ పెట్టుకొని సిగ్గు పడవద్దు ఎప్పుడైనా. ట్రావెలింగ్ చేసినప్పుడు హెల్మెట్, రైడింగ్ జాకెట్ మెయిన్, అది ఇంపార్టెంట్. తీసుకురా ఏం మర్చిపోలేదు. ఎరువులు అయితే రోడ్ అయితే మస్తు ఉన్నాయి. మొత్తం కార్నరింగ్ రోడ్ అనుకో. కార్నరింగ్ ఏనంటే వైజాగ్ నిన్ననే పోయేదని వీళ్ళ వల్ల లేట్ అయిపోయింది. ఫస్ట్ మా ఎమ్మర్ రారా అంటే రాలేరు. మళ్ళీ మేము పోయినాక వస్తామని ఏడుస్తారు. ఏం చేస్తాం ఇక రాని అని చెప్తాం. హెచ్పీ లేదా ఇక్కడ? హెచ్పీ ఇక్కడ లేదు. ఇక కొట్టి అయిపోతాయి బండ్లు. ఏదో ఒక పెట్రోల్ పోసుకున్నాం. ఇక ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోల్. సేమ్ పట్టింది ఇలా కూడా 2060 ఇలా ఇలా పడతాయి. ఇంకా జనంతా ఫుల్ ట్యాంక్ అయితే ఫుల్ ట్యాంక్ ఏం కాదు నువ్వు
సో మనం రన్నింగ్లో వేసుకున్నాం గైస్. కావాలైతే పైసా మొత్తం కాదు. रोड అయితే ఎంత డేంజర్ ఉందంటే అంత బాగా hours later. Yo, మన బాస్ వచ్చేసింది గైస్. అంటే అదిరిపోయింది అనుకో. చూడండి బీచ్, షిప్పులు కూడా ఉన్నాయి పెద్ద. డబల్ ఫీల్ ఉంది చూస్తుంటే అయితే. ఫోన్ చేయాలకి వచ్చారు. ఏమన్నా ఉందా? పోదాం ఆ వచ్చారు యుద్ధం. వేరే ఫీల్ ఉంది గాయ్స్. Hours later. సో గైస్ మేమైతే మొత్తం షిప్పులు దానికైతే వచ్చినాం. మొత్తం తక్కువ షిప్పులు లేవు విశాఖపట్నంలో. ఎన్నో షిప్పులు ఉన్నాయి చూడండి, పెద్ద పెద్ద షిప్పులు అయితే ఉన్నాయి.
చేపలు అయితే ఎక్కువ చేపలు లేవు ఇక్కడ. చూపెడతా చేపలు కూడా ఇక్కడ. ఎంత పెద్ద చేపలు. Sun goes down.